Hi everyone, welcome to IQ Academy. ఈ మంత్ 24th అండ్ 25th ఏపీ ఐసెట్ ఎగ్జామ్ జరగబోతోంది. ఏపీ ఐసెట్ 2023. సో అందరికీ హాల్ టికెట్స్ కూడా రావడం జరిగింది. ఇంకా ప్రిపరేషన్ టైం చాలా తక్కువ ఉంది, ఓన్లీ 2 days మాత్రమే టైం ఉంది. ఇక ఏపీ ఐసెట్ ఎగ్జామ్ ఎలా రాయాలి అండ్ మంచి స్కోర్ ఎలా తెచ్చుకోవాలి అనే దానిపైన చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఏ సెక్షన్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, నేను ఎలా ఎండ్ చేయాలి, విత్ ఇన్ టైంలో పూర్తి ఎగ్జామ్ని ఎలా కంప్లీట్ చేయాలని చాలామంది డౌట్స్ అడగడం జరిగింది. సో ఏపీ ఐసెట్ ఎగ్జామ్ టిప్స్తో మీ ముందుకు వచ్చాము. మంచి స్కోర్ తెచ్చుకోవడానికి, ఒక మంచి స్కోర్ రావాలంటే ఏ ప్యాటర్న్లో ఏ విధంగా మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. హౌ టు అటెంప్ట్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేయాలి, టైంని ఎలా మేనేజ్ చేయాలి, సెక్షన్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫస్ట్ ఏది చేయాలి తర్వాత ఏది చేయాలనేది, ఎలా ప్లాన్ చేసుకోవాలనేది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాము. సో చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఈ వీడియో అనేది. ఎగ్జామ్ రాసేటప్పుడు ముందే ప్లాన్ చేసుకుంటే ఈ విధంగా మంచి స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఈ ప్లాన్ అనేది ఒకసారి చూడండి, ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఈ టిప్స్ మీకు బాగా యూజ్ అవుతాయి. ఏపీ ఐసెట్ 2023 ఇప్పుడు రాయబోతున్న ఎగ్జాము. సో 4 షిఫ్ట్లలో జరిగిపోతుంది. విచ్ సెక్షన్ టు స్టార్ట్ ఫస్ట్ ఏ సెక్షన్ స్టార్ట్ చేసుకోవాలి, ఏ టాపిక్స్ ఫస్ట్ మనము ఎంచుకొని ఎగ్జామ్ రాయాలి, ఏ క్వశ్చన్స్ను స్కిప్ చేయాలి, టైంని ఎలా మేనేజ్ చేయాలి అని అంతా కూడా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఫస్ట్ ఏ సెక్షన్ స్టార్ట్ చేసుకుంటే బెటరు, మంచి స్కోరింగ్ సెక్షన్స్ ఏమున్నాయి, ఈజీ సెక్షన్స్ ఏమున్నాయి, మోడరేట్ లెవెల్ ఏమున్నాయి, తర్వాత వచ్చేసి టఫ్ లెవెల్ టాపిక్స్ ఏమున్నాయి అనేవి ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా మీకు యూజ్ అవుతుంది. ఎటువంటి వాటిని స్కిప్ చేసి లాస్ట్కి పెట్టుకోవాలి, టైం టోటల్గా ఎలా మేనేజ్ చేయాలి, ఎంత టైంలో ఏ సెక్షన్లో ఏ టాపిక్ను చేయాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తి డీటెయిల్స్ చూడబోతున్నాము. సో ఎనాలజీ ఫస్ట్ దేంతో స్టార్ట్ చేసుకుంటారంటే, ఎనాలజీ అనే టాపిక్తో స్టార్ట్ చేసుకోండి. వెరీ ఈజీ టాపిక్స్ ఇవన్నీ. ఈజీ టాపిక్స్తో ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ టఫ్ లెవెల్ టాపిక్స్కి వెళ్ళాలి. సో ఈజీ టాపిక్స్లో వన్ ఆఫ్ ది ఈజీ టాపిక్స్ ఏదంటే ఎనాలజీ 5 మార్క్స్కి వస్తుంది. ఈ 5 మార్క్స్ మనం వితిన్ 3 minutesలో చేసేయచ్చు. చాలా ఈజీ టాపిక్ ఎనాలజీ అనేది. నెక్స్ట్ దాని తర్వాత ఆడ్ వన్ అవుట్ చేయండి. ఆడ్ వన్ అవుట్ వచ్చేసి 5 మార్క్స్ ఉంటాయి, దీన్ని కూడా ఒక 3 minutesలో చేసేయచ్చు. ఈ టాపిక్స్లో ఏది వచ్చినా కూడా చేసేయచ్చు. ఫస్ట్ సిరీస్ క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, 10 minutes టైంలోనే చేసేయచ్చు మనం. తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్ పజిల్ ఉంటుంది, తర్వాత నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 minutes టైంలో చేసేయచ్చు. డేట్ టైం అరేంజ్మెంట్ సంబంధించి డిఫరెంట్ క్లాక్స్, క్యాలెండరు, మిక్చర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫంకీ ఫంక్షన్స్ అని, తర్వాత వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్, అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ అరైవల్స్కు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 10 ఉంటాయి, ఈజీగా చేసేయచ్చు. 10లో 8 ఈజీగా చేయొచ్చు. 10 minutes టైంలోనే ఇది ఎగ్జాక్ట్గా కంప్లీట్ చేసేసుకోవచ్చు. డేటా అనాలిసిస్ సంబంధించి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తాడు, వాటిని అనాలిసిస్ చేసేది ఉంటుంది. 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్కు 10 minutesలో చేసేయచ్చు. ఇలా ఈజీ టాపిక్స్ అన్ని ప్లాన్ చేసుకోండి. స్టాటిస్టికల్ ఎబిలిటీ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్స్, మీన్ మీడియన్ మోడ్ పైన. దాని తర్వాత వచ్చేసి స్టాండర్డ్ డివియేషన్, క్వార్టర్ డివియేషన్, వీటికి సంబంధించి ప్రాబబిలిటీకి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. 10 minutes టైంలో ఇది కూడా చేసేయచ్చు. ఇంకా పారాగ్రాఫ్ క్వశ్చన్, ప్యాసేజెస్ 20 క్వశ్చన్స్ ప్యాసేజెస్ పైన వస్తాయి. 15 minutes టైం కేటాయించండి దానికి. అండ్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ఫాస్ట్గా చేయొచ్చు కాబట్టి 20 క్వశ్చన్స్, డిఫరెంట్ టాపిక్స్ పైన 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ప్రిపోజిషన్స్, తర్వాత వచ్చేసి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఏవి, పీవి, యాక్టివ్, ప్యాసివ్, డైరెక్ట్, ఇండైరెక్ట్, ఇవన్నీ కలిపి ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. గ్రామర్ పార్ట్ 10 minutesలోనే ఫినిష్ చేయొచ్చు. ఇంకా బిజినెస్ టర్మినాలజీ సంబంధించి 15 క్వశ్చన్స్ ఉంటాయి. కంప్యూటర్ అండ్ బిజినెస్ టర్మినాలజీ టోటల్గా ఇది 9 minutesలో మనము కంప్లీట్ చేసేయచ్చు. ఓవరాల్గా చూసినట్లయితే ఒక 120 క్వశ్చన్స్ను 90 minutesలో కవర్ చేసుకుంటే ఈజీ టాపిక్స్ ఇవన్నీ కూడా. సో ఇదే ఆర్డర్లో వస్తుందంటే మ్యాక్సిమం ఇదే ఆర్డర్లో వస్తాయి క్వశ్చన్స్ అన్ని. క్వశ్చన్స్ అక్కడక్కడ షఫల్ అవుతాయి అంతే, ఆర్డర్ అయితే ఇదే వస్తుంది. ఎనాలజీ అంతా ఒక చోట, ఆడ్ వన్ అవుట్, సిరీస్ అంతా ఒక చోట ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఈజీగా చేయగలిగే క్వశ్చన్స్. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మీకు వచ్చేసి ఇంతవరకు ఈ టాపిక్ వరకు వచ్చేసి అనలిటికల్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్స్ ఇవన్నీ. అనలిటికల్ ఎబిలిటీతో ఈజీ టాపిక్స్తో స్టార్ట్ చేయండి, తర్వాత స్టాటిస్టికల్ ఎబిలిటీ చేయండి. సో మ్యాథమెటికల్ ఎబిలిటీలో చివరిగా ఉంటుంది ఇది.
తర్వాత ఇంగ్లీష్లోకి వెళ్ళి పారాగ్రాఫ్ క్వశ్చన్స్, గ్రామరు, కంప్యూటర్ అండ్ బిజినెస్ టెర్మినాలజీ చేసేసిన తర్వాత ఇవి 120 క్వశ్చన్స్ టోటల్గా 1.5 అవర్ టైం సెట్ చేసుకొని ఈ 120 క్వశ్చన్స్ను ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఇవే ఈజీ టాపిక్స్. రివిజన్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఇవి ఫాస్ట్గా రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా ఉండే 2 డేస్లో బాగా రివిజన్ చేయండి. మీరు ఈ టాపిక్సే మెయిన్ ఫస్ట్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ టాపిక్స్లోనే ఫుల్ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్స్ చూసినట్లయితే మోడరేట్ లెవెల్ టాపిక్స్ అనమాట. అంత ఈజీగా ఉండవు, అంత హార్డ్గా ఉండవు. ఆ టాపిక్స్ ఏంటివంటే ఇంగ్లీష్ వొకాబులరీ. ఎక్కువ హార్డ్ అనిపించదు, ఈజీ అనిపించదు, కానీ ఎప్పుడో చూసినట్లు అనిపిస్తుంది. ఎక్కువగా వొకాబులరీ అంతా కూడా డిగ్రీ వరకు ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకు కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. సో హిందూ పేపర్ చదివే వాళ్ళకైతే కొంచెం ఇంకా ఈజీ అనిపిస్తాయి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. వొకాబులరీలో 15 మార్క్స్ ఉంటాయి. ఊరికి చదివి మన మీనింగ్ కరెక్టో కాదో చాలా వరకు ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా రెండు ఆప్షన్స్ను ఎలిమినేట్ చేసుకుంటూ మనం మిగతా రెండిట్లో ఏది కరెక్ట్ అని చేయగలిగే ఆప్షన్సే ఉంటాయి చాలా వరకు వొకాబులరీ పార్ట్లో. ఒక 7 మినిట్స్లో ఇదంతా కూడా కంప్లీట్ చేసేయచ్చు 15 క్వశ్చన్స్. అర్థమెటిక్ అబిలిటీకి సంబంధించి రేషనల్ నెంబర్స్ కొంచెం ఈజీ టాపిక్. నంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, కొద్దిగా ఫార్ములాస్ చూసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ మినిమం 10 to 15 క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకున్న మోడల్స్ అన్నీ కవర్ అయిపోతాయి వీటిలో. ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, పార్ట్నర్షిప్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, మోడలర్ అర్థమెటిక్, చివరగా మెన్సురేషన్ కొద్దిగా టైం టేకింగ్ ఉంటుంది. సో ఈ 5 క్వశ్చన్స్కి 8 మినిట్స్ అనేది పడుతుంది మినిమము. తర్వాత వచ్చేసి మిగతావన్నీ 2 క్వశ్చన్స్ 3 మినిట్స్లో చేయగలిగినవి. అంటే ఫస్ట్ 120 కాకుండా నెక్స్ట్ 40 క్వశ్చన్స్కు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, కొద్దిగా టైం టేకింగ్. మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ ఇవి, కొద్ది చిన్న క్యాల్కులేషన్లు చేస్తూ ఆన్సర్లు వేసేటివి. ఇక్కడ ఉండేటి అయితే క్యాల్కులేషన్ పెద్దగా అవసరం లేకుండానే ఈజీగా సాల్వ్ చేసే క్వశ్చన్స్ కాబట్టి మనకు 120 క్వశ్చన్స్ వితిన్ 90 మినిట్స్ 1.5 అవర్లో అయిపోతుంది. నెక్స్ట్ 40 క్వశ్చన్స్కు 45 మినిట్స్ పడుతుంది. ఇది వచ్చేసి మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్. వీటంతా ఇక్కడ టైం కూడా ఇచ్చాం మీకు. ఇంత టైం కంటే మ్యాక్సిమం ఎక్కువ టైం పట్టదు. ఏమంటే ప్రతి టాపిక్లో మినిమం 10 to 20 ప్రాబ్లమ్స్ అన్న ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువగా సాల్వ్ చేస్తూ మోడల్కు 10 to 20 క్వశ్చన్స్ అన్న సాల్వ్ చేయగలిగితే మీరు అన్ని మోడల్స్ కవర్ చేసుకొని అన్ని అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది 40 క్వశ్చన్స్ 45 మినిట్స్లో. ఇక లాస్ట్కి వచ్చేస్తే టఫ్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఐసెట్ ఎగ్జామ్లో చాలామంది టఫ్గా ఫీల్ అయ్యే క్వశ్చన్స్ ఏంటివంటే డేటా సఫిషియన్సీలో ఉన్న 20 క్వశ్చన్స్, ఆల్జిబ్రాయిక్ జామెట్రికల్ అబిలిటీకి సంబంధించి 10 క్వశ్చన్స్, ఇంకా రిమైనింగ్ అర్థమెటిక్ అబిలిటీకి సంబంధించి కొన్ని హార్డ్ టాపిక్స్ ఉన్నాయి. హార్డ్ టాపిక్ సంబంధించిన స్కిప్ చేసిన 10 క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు లాస్ట్గా ఓన్లీ 15 మినిట్స్ టైం ఉంటుంది. సో మీరు ఈ 15 మినిట్స్లో ఒక 10 క్వశ్చన్స్ వరకు మీకు తెలిసినట్టు పెట్టినా కూడా, ఒకవేళ ఏమీ తెలియకపోయినా కూడా ఈ 15 మినిట్స్లో ఏదో ఒక ఆప్షన్ పెట్టుకున్నా కూడా మినిమం పాసిబిలిటీ ఎంత అంటే ప్రాబిలిటీ మనకు 25% ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 40 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ అన్నా ఈజీగా కరెక్ట్ రాసే అవకాశం ఉంది మనకు. సో లాస్ట్ 40లో 10 క్వశ్చన్స్ అనుకుంటే ఓన్లీ 15 మినిట్స్ టైమే ఉంటుంది లాస్ట్ 40 క్వశ్చన్స్కి. ఇది ఫాస్ట్గా ఏదో ఒక ఆప్షన్ పెట్టేయడం కానీ, లేదా కొన్ని ఈజీగా ఉండేటి చేస్తూ మిగతాని స్కిప్ చేసి లాస్ట్ 5 మినిట్స్లో ఒకే ఆప్షన్ పెట్టడం కానీ చేయాలి. కంపల్సరీ అయితే 200 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. 150 మినిట్సే టైం ఉంటుంది. లాస్ట్ 15 మినిట్స్లో మీకు రానప్పుడు ఏం చేయాలంటే ఏవైతే క్వశ్చన్స్ వదిలేశారో వాటన్నిటికీ ఒకే ఆప్షన్ 3 కానీ ఆప్షన్ 4 కానీ మ్యాక్సిమం వస్తూ ఉంటాయి. కాబట్టి ఏదో ఒక ఆప్షన్ను ఎక్కువగా వచ్చే ఆప్షన్ను మీరు లక్ అనుకుంటే ఒకటే ఆప్షన్ పెట్టడం వల్ల మినిమం ప్రాబబిలిటీ 25% ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏదో ఒక ఆప్షన్ పెట్టడం వల్ల 25% కరెక్ట్ ఆన్సర్స్ ఉండే అవకాశం ఉంది. సో 40లో ఎంత లేదన్నా 10 క్వశ్చన్స్ అయితే ఈజీగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ 120 క్వశ్చన్స్ రాస్తారు, కొంచెం ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎంత లేదన్నా 70% అంటే 10 క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్ ఈజీగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 120 క్వశ్చన్స్లో 84 మార్క్స్ వరకు ఇక్కడే తెచ్చేసుకోవచ్చు ఈజీ లెవెల్. 90 మినిట్స్లో ఫస్ట్ 90 మినిట్స్లోనే 84 మార్క్స్ ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే 100% అక్యురసీ ఉండదు దేంట్లో కూడా, మ్యాక్సిమం 70% అక్యురసీ వేసుకున్నా కూడా తక్కువ, అంటే ఈజీ లెవెల్ కాబట్టి మీకు 84 మార్క్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ 40 క్వశ్చన్స్ చూసినట్లయితే మోడరేట్ లెవెల్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ సగానికి సగం కరెక్ట్ అయితే మిగతా తప్పులు అయితే అనుకున్నా కూడా ఇంకో 20 మార్క్స్ అయితే ఇక్కడ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 40లో 20 వచ్చే అవకాశం ఉంది. లాస్ట్లో అటెంప్ట్ చేసినటువన్నీ ఫ్లూక్ లేసి ఉంటాం కాబట్టి చాలా వరకు తర్వాత వచ్చేసి అక్యురేట్గా అంతగా ఉండకపోవచ్చు. ఒకే ఆప్షన్ పెట్టడం వల్ల 25% అన్న కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మినిమం అంటే 10 మార్క్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లే 100, 110, 114 మార్క్స్ మినిమం
ఇలా ప్లాన్ చేసుకుంటే టైం ప్రకారం 1.5 అవర్, తర్వాత వచ్చేసి 45 మినిట్స్, తర్వాత 15 మినిట్స్, ఈ రెండిటికి 1 అవర్ ఇలా ప్లాన్ చేసుకొని ఎగ్జాక్ట్గా మీరు ఎగ్జామ్ను కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చేసుకోగలిగితే ఖచ్చితంగా వితిన్ టైం మీరు 200 క్వశ్చన్స్ను అటెంప్ట్ చేయగలరు. చాలామంది ప్రీవియస్ స్టూడెంట్స్ లాస్ట్ 2 ఇయర్స్లో చెప్పడం ఏమనగా 150 క్వశ్చన్స్కు మినిమం 150 క్వశ్చన్స్కు దగ్గర దగ్గర 150 మినిట్స్ అయిపోతుందని చెప్తున్నారు. లాస్ట్ 50 క్వశ్చన్స్ను కొంతమంది సరిగా అటెంప్ట్ చేయలేకపోవడము, 5 మినిట్స్ మిగిలి ఉండగా 50 క్వశ్చన్స్ మిగిలిపోవడము, ఇటువంటిది జరగడం వల్ల లాస్ట్ 5 మినిట్స్లో ఎంత ట్రై చేసినా కూడా 20 to 30 క్వశ్చన్స్ అసలు ఏ ఆప్షన్ పెట్టకుండా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి చాలా బాధపడాల్సి వస్తుంది తర్వాత లాస్ట్లో. కాబట్టి ఎగ్జామ్ ప్రాక్టీస్ అయితే కంపల్సరీ అవసరం. ఆన్లైన్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్ పోయే ముందు ఒక్క ఎగ్జామ్ అన్నా మీరు ఆన్లైన్ ఎగ్జామ్ టైమర్ ప్రకారం ప్రాక్టీస్ చేసుకోండి. 150 మినిట్స్ లోపు రాయగలుగుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఒకటి బాగా సెక్షన్ వస్తుంది అని దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తా కూర్చుంటే మాత్రం ఓన్లీ అదే సెక్షన్కి పరిమితం అవుతారు. తర్వాత మీరు టోటల్ క్వశ్చన్స్ అనేటివి కంప్లీట్ చేయలేరు వితిన్ టైము. సో చాలా వరకు నేను విన్నదేమంటే 30 to 40% స్టూడెంట్స్ ఎవరు కూడా 200 క్వశ్చన్స్ పూర్తిగా వితిన్ 150 మినిట్స్లో అటెంప్ట్ చేయలేకున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సో మంచి స్కోర్ రావడానికి ఈ ప్లాన్ అనేది వేసుకోండి. 84, 20, 10 మార్క్స్ అనుకున్నా కూడా 114. ఇంకొన్ని క్వశ్చన్లు ఎక్కడన్నా లక్కీగా కరెక్ట్ అయినా కూడా 120 ప్లస్ వచ్చే అవకాశం ఉంది. ఇలా ప్లాన్ చేసుకుంటే ఈజీ లెవెల్, మోడరేట్ లెవెల్, హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ లాగా ప్రిపరేషన్ ప్లాన్ వేసుకుంటే ఖచ్చితంగా మీరు 110 నుంచి 120 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలరు. సో 120 ప్లస్ అంటే చాలా మంచి ర్యాంకు. బిలో 500 ర్యాంక్ అనమాట. 500 లోపే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 100 ప్లస్ కూడా మంచి స్కోర్. ఒకవేళ బాగా చేసినప్పటికీ తొందరపాటులో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. కాబట్టి 100 ప్లస్ వచ్చిన 1000, 1500 మధ్యలోనే మీ ర్యాంక్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో 100 ప్లస్ టార్గెట్తో మినిమం వెళ్ళండి. సో ఈ ప్లాన్ ప్రకారం బాగా ఫాలో అయినారంటే మీరు క్వశ్చన్స్ను దేన్ని వదిలేయకుండా 200 క్వశ్చన్స్ చేయగలరు. సో ఇదే ప్లాన్గా మీకు వీలైన ప్లాన్ అనేది కరెక్ట్గా వేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఇంగ్లీష్లో స్ట్రాంగ్ ఉంటారు. చాలామంది ఇంగ్లీష్లో స్ట్రాంగ్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే 70 క్వశ్చన్స్ ఉంటాయనేసి ఇంగ్లీష్ బాగా అటెంప్ట్స్ ఎక్కువ వేసేస్తారు. దాని తర్వాత అనలిటికల్ ఎబిలిటీకి వెళ్తారు. అనలిటికల్ ఎబిలిటీలో ఉండే క్వశ్చన్స్, దాని తర్వాత చివరిగా ఏం చేస్తారంటే మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఫస్ట్ స్టాటిస్టికల్ ఎబిలిటీ చేసిన తర్వాత దాని తర్వాత అర్థమెటిక్ ఎబిలిటీ, దాని తర్వాత వచ్చేసి ఆల్జీబ్రాయిక్ అండ్ జామెట్రిక్ ఎబిలిటీ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 10, ఇవన్నీ కలిపి 10, మిగతావి 35, ఈ 55 క్వశ్చన్స్ను లాస్ట్లో చేయడం జరుగుతుంది. అనలిటికల్ ఎబిలిటీకి సంబంధించి డేటా సఫిషియన్సీ ఎక్కువ టైం టేకింగ్ కాబట్టి ఇవి కూడా చివరిగా పెట్టుకుంటూ ఉంటాం. చాలా వరకు చివరిలో డేటా సఫిషియన్సీ చేస్తుంటాం. డేటా సఫిషియన్సీలో కూడా మీరు బాగా గమనించినట్టయితే ఆప్షన్ 3 or 4 అనేది మ్యాక్సిమం ఉంటుందన్నమాట. సో 50% ఛాన్సెస్ ఈ రెండింటికే ఉన్నాయి. రెండు కలిపి మోర్ దాన్ 50 to 60% కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 అనేది డేటా సఫిషియన్సీకి సంబంధించి. సో మినిమం క్వాలిఫై అన్నా కావాలి అనుకునే వాళ్ళు, కనీసం అంటే మినిమం క్వాలిఫై కావాలనుకునే వాళ్ళు 200కి ఇప్పుడు వచ్చేసి 25% క్వాలిఫైయింగ్ కాబట్టి సో 50 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్కు. ఎవరు ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు 50 రాకుండా. సో 50 మినిమం రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ అనలిటికల్ ఎబిలిటీని ఈజీ కాన్సెప్ట్స్లో మినిమం 20 to 30 కరెక్ట్ చేసుకొని ఇంగ్లీష్లో ఒక 20 పెట్టుకోగలిగినారంటే సో 40 క్వశ్చన్స్ మినిమం రాసి దాని తర్వాత అన్నీ మిగిలిన 160 క్వశ్చన్స్కు సేమ్ ఆప్షన్ పెట్టడం వల్ల ఖచ్చితంగా 30 అయితే కరెక్ట్ అయితే, ఎంత లో అన్నా 30 కరెక్ట్ అవుతాయి. కాబట్టి 70 మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలరు. సో 70 ప్లస్ వచ్చిందంటే మీ ర్యాంక్ 10,000 లోపు, 10,000 నుంచి 15,000 లోపు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా చాలా ఈజీ అని చెప్పాలి. సో క్వాలిఫైయే కాలేను అనుకునే వాళ్ళు కూడా ఏం చేయాలంటే అనలిటికల్ ఎబిలిటీకి సంబంధించిన ఈజీ టాపిక్స్ ఉంటాయి కదా, సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్, ఎనాలజీ సంబంధించిన క్వశ్చన్స్ ఒక్కసారి చూసుకున్నా కూడా ఇది ఈజీగా అర్థమైపోతాయి. ఆడ్ వన్ అవుట్ సంబంధించి కొంతమంది కోడింగ్ డీకోడింగ్ కూడా ఈజీగా ఫీల్ అవుతారు. కాబట్టి కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇవన్నీ కలిపి 20 to 30 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనలిటికల్ ఎబిలిటీకి సంబంధించి. ఇంకా స్టాటిస్టిక్స్ అయితే ఒకసారి ఫార్ములాస్ చూసుకొని వెళ్ళినా కూడా స్టాటిస్టికల్ ఎబిలిటీలో 5 మార్క్స్కి ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇంకా మిగతా టైం అంతా కూడా ఇంగ్లీష్ ప్యాసేజెస్ పైన స్పెండ్ చేసిన ఒక మినిమం 10 మార్కులు అనేవి ప్యాసేజెస్ పైన ఈజీగా స్కోర్ అయిపోతాయి. సో 15 మార్క్స్ ఇక్కడ ఈజీ. అనలిటికల్ అర్థమెటిక్ ఎబిలిటీలో ఈజీ కాన్సెప్ట్లో ఒక 5 క్వశ్చన్లు చేసిన ఒక 20, ఇక్కడ ఒక
20 మినిమం 40 అయితే కరెక్ట్ అయిపోతాయి. రిమైనింగ్ 160 తెలియనిటివన్నీ ఏం చేయమంటున్నాను, సేమ్ ఆప్షన్ పెట్టండి, సేమ్ ఒక్కటే ఆప్షన్. సో ఏనా బీనా సీనా డీనా, మ్యాక్సిమం ఏ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి, బీసీడీలోనే ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. సో 30% ప్రాబబిలిటీతో మినిమం అంటే 160లో 48 కరెక్ట్ కావాలి. ఒకవేళ 48 రేర్ కేసెస్లో 60 వరకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మీ సిచ్యువేషన్ బాగాలేదు, లక్ బాగాలేదు అనుకునేప్పుడు కనీసం ఎంత లేదన్నా 30 to 35 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 70+ అయితే ఈజీగా ఐసెట్ ఎగ్జామ్లో స్కోర్ చేయొచ్చు. చాలా లో క్యాడర్లో ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఓన్లీ 1 డే ప్రిపరేషన్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా మీరు 70+ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. 1 డేలో మీరు ఈజీగా ప్రిపేర్ అయిపోయే టాపిక్స్ ఏంటివంటే ఒక్కొక్కటి 1 hour or 2 hours స్పెండ్ చేసుకున్న, 2 hours స్పెండ్ చేసుకున్న వితిన్ 10 hours, ఒక 1 డేలో 10 hours పూర్తిగా స్పెండ్ చేస్తే సిరీస్, ఎనాలజీ, ఆడ్ వన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, ఇంగ్లీష్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్, స్టాటిస్టికల్ ఎబిలిటీ అన్నీ కలిపి మినిమం అంటే మీరు 40 to 50 క్వశ్చన్స్ కరెక్ట్గా రాయగలరు. సో ఈ 50తో పాటు మిగతావన్నీ ఒకే ఆప్షన్ పెట్టడం వల్ల ఇంకొక 30 కరెక్ట్ అవుతాయి. కాబట్టి 70 to 80 స్కోర్ అనేది యావరేజ్ స్కోర్ అయిపోతుంది అన్ని షిఫ్ట్లకు సంబంధించి. ఎవరైనా కానీ ఈజీగా స్కోర్ చేయగలిగిన స్కోర్ ఎంత అంటే 70 to 80. యావరేజ్ స్టూడెంట్ ఎవరైనా కూడా మంచిగా ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా 40-50 కరెక్ట్ అయినప్పటికీ టోటల్ స్కోర్ 80 కూడా దాటించే అవకాశం ఉంది. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోండి. ఫెయిల్ అయ్యే అవకాశాలు 1% కూడా లేదు, మనకు ఈజీగా పాస్ అయిపోవచ్చు. కొన్ని టాపిక్స్ చూసుకున్నా మన ప్రీవియస్ పేపర్లో ఉండి కొన్ని సాల్వ్ చేసుకున్నా, ఒక లాస్ట్ ఇయర్ 2 షిఫ్ట్ల పేపర్లు అనలిటికల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీషు సాల్వ్ చేసినా కూడా మినిమం అంటే మీకు 40 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. రిమైనింగ్లో ఒక 30 వచ్చినా కూడా 70+ అయితే కన్ఫామ్. ఏదంటే అది పెట్టద్దండి, ఆప్షన్ తెలియనిటివి సేమ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. అన్నిటికీ సేమ్ ఆప్షన్ పెట్టండి. ఖచ్చితంగా ప్రాబబిలిటీ ప్రకారం మీకు 25 to 33 to 40%, 25 to 40% ఛాన్సెస్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి స్కోరు అండ్ మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు. సో అందరూ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, హాల్ టికెట్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కరెక్ట్గా చదువుకోండి. సో పెన్ తీసుకొని వెళ్ళాలి మీరు. హాల్ టికెట్ ఏమేమి తీసుకువెళ్ళాలి అనేది జాగ్రత్తగా గమనించండి. సో ఇష్యూ చేసిన హాల్ టికెట్లో గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అవసరం లేదు, నో సిగ్నేచర్ నీడెడ్. గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ హాల్ టికెట్లో అసలు అవసరం లేదు. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ అన్నారు. అప్లికేషన్ ఫామ్లో ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఆర్ ఎనీ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అన్నారు. ఇదైతే మ్యాండేటరీ అయితే కాదు, మ్యాండేటరీ కాదు. మిమ్మల్ని ఖచ్చితంగా లోపలికైతే అలో చేస్తారు, ప్రాబ్లం లేదు. కానీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ చేయించుకొని పోతే ఏ రిస్క్ ఉండదు. సో ప్రిన్సిపల్ అవైలబిలిటీలో ఉంటే చేయించుకోండి, లేదా ఇన్ఛార్జ్ ఎవరున్నా కూడా మీ కాలేజ్ ప్రిన్సిపల్ సీల్ అయితే ఉండాలి, సీలు అండ్ ఇన్ఛార్జ్ కానీ ప్రిన్సిపల్ సైన్ కానీ ఉంటే సరిపోతుంది. ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఎగ్జామ్ హాల్లోకి లాస్ట్ ఇయర్ కూడా అలో చేస్తారు. ఈసారి జరిగిన ఎంసెట్ ఎగ్జామ్లో కూడా, ఏపీ ఈప్సెట్ ఎగ్జామ్లో కూడా అప్లికేషన్ ఫామ్ పైన సిగ్నేచర్ అడిగాడు కానీ లేకపోయినా కూడా అలో చేశారు. దాంతోపాటు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ విత్ ఫోటో. ఈ ఐడి ప్రూఫ్లో డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ కరెక్ట్ ఉండాలి. సో డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో కూడా అక్కడ ఉండాలి. కాబట్టి ఐడి ప్రూఫ్లో జనరల్గా ఏం తీసుకుపోతూ ఉంటామంటే ఆధార్ కార్డు తీసుకువెళ్తుంటారు. ఆధార్ కార్డు తీసుకువెళ్ళండి. ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫోటో కానీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే వేరే ఐడి ప్రూఫ్ ఏదైనా తీసుకోండి. మీ ఫోటో ఐడి ఏదైనా కూడా సరిపోతుంది. కాబట్టి ఫోటో ఐడి తీసుకోండి. ఏది లేని వాళ్ళు ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంటుంది కదా, ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీది, అదైనా కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. కాబట్టి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ తీసుకువెళ్ళాలి. అది కూడా ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. సో ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ తీసుకొని వెళ్ళండి, లేదంటే అక్కడ మళ్ళీ రిస్క్ అవుతుంది మీకు. హాల్ టికెట్, అప్లికేషన్ ఫామ్ విత్ ప్రిన్సిపల్ సిగ్నేచర్ బట్ నాట్ మ్యాండేటరీ, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అది కూడా ఒరిజినల్లా తీసుకోవాలి. సో ఈ 3 తీసుకువెళ్ళండి. అండ్ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు కాబట్టి మీరు మినిమం 1 hour బిఫోర్ ఎగ్జామ్ కమెన్స్మెంట్కు 1 hour బిఫోర్ అయితే ఎగ్జామ్ సెంటర్లో ఖచ్చితంగా ఉండండి. లాస్ట్ మినిట్లో వెళ్ళడం అనేది చేయొద్దండి. చివరి మినిట్లో చదవడం కూడా స్టాప్ చేయండి. 1 day బిఫోరే మొత్తం రివిజన్ అంతా అయిపో చేసుకొని, సో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా దానిపైన పెట్టకుండా ఫ్రీగా ఉండండి. ఎగ్జామ్ పోయేటప్పుడు మళ్ళీ బుక్స్ తీసుకొని చదవడము, తర్వాత ఒకసారి రివైజ్ చేసుకోవడం, 1 hour బిఫోర్ రీడింగ్ అనేది చేయొద్దండి. సో ఒక్కసారి అంతా ముందు రోజే ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, మ్యాథమెటికల్ ఎబిలిటీని ఎక్కువగా టఫ్గా ఫీల్ అవుతుంటారు. కాబట్టి
ఫార్ములాస్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకోండి, ఒకసారి చూసుకొని వెళ్ళండి, మెమరైజ్ చేసుకోండి ఫార్ములాస్ అన్నిటిని. మనం చేసిన ట్రిక్స్ అన్నీ కూడా ఒకసారి రాసి పెట్టేసుకొని ఒక పేపర్లో కానీ ఎక్కడన్నా ఈ ట్రిక్స్ అన్నింటిని కూడా బాగా ఫాలో అయినారంటే, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్కి ట్రిక్స్ అనేవి మనం మోడల్స్కే తయారు చేసాం కాబట్టి ఈ 50 అబోవ్ ట్రిక్స్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. ఈ 50 ట్రిక్స్ను మీరు బాగా ఫాలో అవ్వండి. ఈ ఫాలో అయ్యడం వల్ల మీకు మినిమం ఇక్కడ కూడా 20+ స్కోర్ వచ్చే అవకాశం ఉంది ఈ ట్రిక్స్కి సంబంధించే. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఎగ్జామ్ సెంటర్కి వన్ అవర్ బిఫోరే వెళ్ళి అక్కడ వచ్చేసి మిమ్మల్ని మళ్ళీ పూర్తిగా చెక్ చేస్తారు కాబట్టి టైం పడుతుంది. అక్కడ 1 అవర్ బిఫోర్ అయితే ఎగ్జామ్ సెంటర్లో ఉండండి. సో బాగా టైం మేనేజ్ చేసుకోండి, టైం మేనేజ్ చేసి ఎగ్జామ్ బాగా రాయండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాసి 100+ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. మంచిగా ప్లాన్ చేసుకోండి, ఏ సెక్షన్ ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి అనేది. ఇప్పుడు మనం ఇచ్చింది ఒక ఎగ్జాంపుల్ ప్లాన్ మాత్రమే. మీరు మీ విధంగా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఏమంటే ఫీజిబిలిటీని చూసినట్లయితే మనం జనరల్గా ఫాస్ట్గా ఏదైతే చేయగలమో, తక్కువ టైంలో ఏదైతే ఫాస్ట్గా ఏది కంప్లీట్ చేయగలమో సెక్షన్ అది చేయడమే బెటరు. ఎందుకంటే చాలామంది మ్యాథమెటికల్ ఎబిలిటీతో స్టార్ట్ చేసిన వాళ్ళు మ్యాథమెటికల్ ఎబిలిటీలో 50 క్వశ్చన్స్ చేసే లోపలే 1.5 అవర్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఈజీ క్వశ్చన్స్ను తక్కువ టైంలో చేయడానికి ట్రై చేసి అక్కడ ఉండే టైం అని చూసి టెన్షన్ పడిపోయి ఈజీ క్వశ్చన్స్ కూడా అన్నీ వదిలేసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి. ఈజీ సెక్షన్ను ఫస్ట్ సాల్వ్ చేయండి. మీకు ఈజీ ఏది అనిపిస్తే అండ్ ఆల్సో తక్కువ టైంలో ఏది అయిపోతుంది అనిపిస్తే దాన్నే చేయండి. ఎక్కువ టైం తీసుకునే దాన్ని, సో 1 మినిట్ కంటే ఎక్కువ టైం పడుతుందంటే 1 మినిట్ కంటే ఎక్కువ టైం పెడితే బెటర్ స్కిప్. దాన్ని ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ఆ క్వశ్చన్ మీకు బాగా వచ్చినప్పటికీ దాన్ని స్కిప్ చేయండి. స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. చాలా వరకు పజిల్ టైప్ ఉండే క్వశ్చన్స్ను అన్నిటినీ లాస్ట్లోకి పెట్టుకోండి, చివరిలోకి పెట్టుకోండి లాస్ట్ 1 అవర్కు. సో ఇవన్నీ ఫాలో అయినారంటే ఖచ్చితంగా మీరు మంచి ర్యాంక్ తెచ్చుకోగలరు. సో అందరూ కూడా 100+ స్కోర్ చేసి 1000-1500 ర్యాంక్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. సో ఈ వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేసినట్టు కూడా బాగా ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ ఈజీ టాపిక్స్ను ఫస్ట్ సాల్వ్ చేయండి, తర్వాతే డిఫికల్టీ లెవెల్ వెళ్ళండి. మీరు రివైజ్ చేసేటప్పుడు కూడా ఈజీ టాపిక్స్ అన్ని రివిజన్ అయిపోయిన తర్వాతే టఫ్ టాపిక్స్ అన్నిటికి కూడా సపరేట్గా షార్ట్ కట్స్ కానీ ఫార్ములాస్ కానీ ఒక చోట రాసుకొని లాస్ట్ 1 అవర్ రివిజన్ చేసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. అందరూ మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాము. దాని తర్వాత మీరు రాసి వచ్చిన తర్వాత ఎవరైనా రివ్యూ ఇచ్చేవాళ్ళు అయితే ఖచ్చితంగా రివ్యూ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ నెంబర్ కానీ మీరు మెసేజ్ చేశారంటే మీరు లైవ్ రివ్యూ అనేది తీసుకుంటాము. షిఫ్ట్ 1 అయిపోయిన వెంటనే 24th జరిగే షిఫ్ట్ 1 అయిపోయిన వెంటనే ఎవరైనా రివ్యూ ఇచ్చేవాళ్ళైతే మీకు చాట్ బాక్స్లో లేదా వాట్సాప్లో ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఖచ్చితంగా మీ లైవ్ వచ్చేసి మీ రివ్యూ తీసుకుంటాము. నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్కు రాయబోయే సెకండ్ షిఫ్ట్ స్టూడెంట్స్కు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ రోజు 25th రాబోయే స్టూడెంట్స్ కూడా చాలా మీ రివ్యూ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు రివ్యూ ఇవ్వడానికి కూడా ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. 24th ఫస్ట్ షిఫ్ట్ ఉండే వాళ్ళకు ఆల్ ది బెస్ట్. అండ్ రిమైనింగ్ షిఫ్ట్లకు కూడా మేము ఎప్పటికప్పుడు రివ్యూ ఇస్తూ ఉంటాము. సో ఫాలో అవర్ ఛానల్ ఫర్ బెటర్ స్కోరింగ్ అండ్ బాగా ట్రిక్స్ అన్నీ కూడా మంచిగా ఫాలో అవ్వండి. మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. సైనింగ్ ఆఫ్.